తాండూరు పట్టణంలో 8వ వార్డు రాజీ కాలనీ ఇందిరమ్మ కాలనీలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేపట్టేందుకు నిధులు కేటాయించామని మున్సిపల్ చైర్పర్సన్ నేడు నిర్వహించిన సమావేశంలో పేర్కొన్నారని ఆ వార్డు కౌన్సిలర్ జావిద్ ఆరోపించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పని చేస్తే ఎందుకు సంతోషపడారు మేడం? పని చేస్తేనే కదా, పనే చేస్తేనే ఏం సంతోషపడాలి? అరే పనే చేస్తేనే ఏం సంతోషపడాలంటున్నా? చెయ్యరా? మా వాడికి అస్సలు చేయరా? ఓకే, ఇదే స్టేట్మెంట్ ఇది. తాండూరు ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా శుక్రవారం రోజు సాధారణ కౌన్సిల్ మీటింగ్ గురించి ముందస్తుగా ఎజెండా విషయంలో చర్చించడానికే మాకు పిలవడం జరిగింది చైర్మన్ గారి ఛాంబర్లో. అయితే నా కాలనీ సమస్యల గురించి నేను వివరించగా చైర్మన్ గారు నా మొహం పైనే నిలదీసి చెప్తుండ్రు, అసలు మీ వార్డు నుంచి మాకు ఎలాంటి టెక్స్టులు రావు, మీ వార్డు డెవలప్మెంట్ అనేది మేము చెయ్యము, నువ్వు ఎవ్వరికి చెప్పుకుంటావు చెప్పు, ఏం రాసుకుంటావు రాసుకో అని ధీటుగా నా మొహం అయితేనే ఆమె వాదిస్తుంది. నేను అడుగుతున్నా, నా కాలనీ నుంచి టెక్స్టులు ఒకవేళ మీరు చేయాలనుకుంటే ఆడ చాలా మంది రెంటుకున్నారు, చాలా మంది అమ్ముకోపోయినరు, వాళ్ళకి పట్టాలు ఇష్యూ చేయండి, ఆ తర్వాత మీరు టెక్స్టులు పెట్టుకుంటారా? అంటే మా కాలనీ ప్రజలు ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓట్లు వేయరా? మా కాలనీ ప్రజలు ఓటర్లు గారా? వేరే అసలు రోడ్ల ట్యాక్స్ తప్ప ఇంకా వేరే ట్యాక్స్ ఏది కూడా ఇయ్యరా? ప్రతి వస్తువు పైన ట్యాక్స్ ఉంది. అయితే ఆ ట్యాక్స్ ప్రభుత్వానికి వెళ్తలేదా? ఎందుకు మా కాలనీకి అంతా మీరు కింది చూపు? మా కాలనీ అనే ఒకటే కాదు, చైర్మన్ గారికి బీఆర్ఎస్ సంబంధించిన అన్ని వార్డులలో కింది చూపు ఉంది. ఎక్కడ డెవలప్మెంట్ చేస్తలేదు, ఆమెకి డెవలప్మెంట్ చేయనీకి కూడా వస్తలేదు. ఆమె కేవలం ప్రజాపాలన కాదు, ఆమె సొంతంగా ఒక రాజు పాలనగా ఆమె వ్యవహరిస్తుంది. నేను ఒకటే చెప్తున్నా ప్రజలతోటి, నేను చైర్మన్ గారితో ఒకటే వివరిస్తున్నా, నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది మీరు చెప్పిన మాటలకు. నేను ఒకటే చెప్తున్నా, మీరు కనుక మా వార్డులని మీరు డెవలప్మెంట్ పరంగా చూడకపోతే, ఇలాంటి మాటలు మళ్ళీ ఇలాంటి మాటల్ని మీరు కొనసాగిస్తే తొందరలోనే మీ ఇంటికైనా కానీ మీ ఛాంబర్కైనా కానీ మేము తాండూరు ప్రజలను తీసుకొని ముట్టడి చేయాల్సి వస్తుంది. జాగ్రత్త. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.